ఖతార్ మీదన ఇజ్రాయెల్ చేసినటువంటి దాడిలో తప్పు లేదని ఇజ్రాయెల్ సమర్థించుకుంటోంది. హమాస్ తీవ్రవాద నాయకులు తెలివైన ఎత్తుగడలు వేస్తున్నారు. హమాస్ వాళ్ళని వేటాడాం, ప్రాణాలు తీసాం, అనేక మంది హమాస్ హంతకులు చచ్చిపోయారు. అదే సందర్భంలో వాళ్ళు చచ్చిపోయే ప్రతిసారి కూడా పాలస్తీనాకు సంబంధించినటువంటి సామాన్య పౌరుల్ని రక్షణ కవచాల్లాగా వాడుకుని వాళ్ళ ప్రాణాలు తీశారు. అంతటి రాక్షసులు వాళ్ళు. అయితే ఇక్కడ పేరుకి అక్కడ హమాస్ బచ్చాలందరినీ పాలస్తీనాలో ఉంచి అగ్రనాయకులందరూ చర్చల కోసం అన్న పేరుతో ఖతార్లో ఉంటుంటారు. అక్కడ సేద తీరుతున్నారు, అక్కడ విలాసాలు అనుభవిస్తున్నారు, స్టార్ హోటళ్ళలో ఎంజాయ్ చేస్తున్నారు, దర్జాగా తింటున్నారు, దర్జాగా తాగుతున్నారు. జనాలకి మాత్రం వీళ్ళందరినీ బలిపశువుల్ని చేస్తున్నారు. అందుకని ఎక్కడైతే హమాస్ వాళ్ళు ఖతార్లో ఉంటారో చర్చల పేరుతో డ్రామాలు ఆడతారో ఆ చర్చల భవనాన్ని పేల్చడంతో పాటుగా 12 భవనాలని పేల్చాము. అదే సందర్భంలో 6 అగ్రనాయకులు పోయారు. ఖతార్ని మీదన మా ద్వేషం కాదు, ఇది ఇజ్రాయెల్ సొంత ఆపరేషన్. అంటే రేపు అమెరికా మళ్ళీ నాకేం సంబంధం లేదని చెప్పుకోండి, ఎందుకంటే అరబ్ దేశాల్లోని ఒక దేశం మీదన జరిగినటువంటి దాడిది. కాబట్టి అమెరికాకు కూడా కోపం వస్తుంది, లేదా కష్టం వస్తుంది. అరబ్ దేశాలకి అమెరికాకి సంబంధాలు చెడతాయి. కాబట్టి ఇజ్రాయెల్ రివర్స్లో మాట్లాడిందనమాట.